మనం ఈ వీడియోలో చూడబోతున్న వార్ 2 ఆఫీషియల్ ట్రైలర్ అన్నమాట. అది కూడా తెలుగులో ఉన్నది. అండ్ ఈ మూవీలో రితిక్ రోషన్, ఎన్టీఆర్, కైరా ఆడ్వాణి, అయాన్ ముఖర్జీ కాంబినేషన్ అదిరిపోతుంది. ఇంకా సినిమా కేక. ఓకే, ఎప్పుడు రిలీజ్ అవుతాయి అప్పుడు మీరు వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఇదేంటిది వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ అంట. ఓకే, వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ అంటే యష్ రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్ అన్నమాట. మిగతా అంటే డిస్క్రిప్షన్ దొరుకుతా. ఫస్ట్ అయితే మనం ఈ వీడియో ప్లే చేద్దాం, టైం వేస్ట్ చేయకుండా. 1 2 3 స్టార్ట్, గో. యష్ రాజ్ ఫిల్మ్. నేను ప్రమాణం చేస్తున్నాను, నేను నా పేరుని, నా గుర్తింపుని, నా ఇంటిని, కుటుంబాన్ని అన్నిటిని వదిలేసి ఒక నీడగా మారిపోతాను. ఒక ఊరు పేరు లేని, రూపం లేని నీడలాగా. నేను మాటిస్తున్నాను, ఎవ్వరు చేయలేని పనుల్ని చూపిస్తాను. ఎవ్వరు పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను. మిత్రులైనా సరే, ఆప్తులైనా సరే పట్టించుకోను. ప్రేమించిన వారిని కూడా చూడను. వెనకడుగు వేయకుండా వెళ్ళిపోతాను. మంచి చెడు, తప్పు ఒప్పు, పాపం పుణ్యం అనే ప్రతి గీతని, పేరు తెచ్చిపెట్టని సాక్ష్యాలు లేని త్యాగాలు ఎన్నో చేస్తాను. దాని ఖరీదు నా ప్రాణమైన, చివరికి నా ఆత్మైనా సరే చెల్లిస్తాను. ఆలోచించకుండా దాటేస్తాను. ఇప్పుడు నేను మనిషిని కాను, ఒక ఆయుధాన్ని. యుద్ధంలో ఆయుధాన్ని చస్తా లేదా చంపుతా. Death before dishonor, service before self. India first, India first. Yashh Raj Films presents. This year, nothing is also anymore. Warriors will rise. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन. He's a soldier. You are a soldier. And this is war. Ayan Mukherjee director. Producer Aditya. Oh wow, War 2 14th August in IMAX అంట, హిందీ తెలుగు. అబ్బబ్బా అదిరిపోయింది. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది అండ్ ఫుల్ ఆఫ్ యాక్షన్ అవ్వబోతుంది ఈ సినిమా. దీంట్లో ఎన్టీఆర్, రితిక్ రోషన్ అండ్ ఇక్కడ కైరా ఆడ్వాణి హీరోయిన్ కూడా దీంట్లో యాక్షన్ చూపించబోతున్నది. ఈ మూవీ డైరెక్ట్ చేసింది అయాన్ ముఖర్జీ అనమాట. అండ్ యాక్చువల్లీ ఇది మీరు బాలీవుడ్ మూవీ అనుకోవచ్చు, కానీ దాంట్లో తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు, హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. దీన్ని ఆగస్ట్ చూపించాడు. ఆగస్ట్ లో అయితే మీరు ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా నేను చూసిందంటే ఫుల్ యాక్షన్ యాక్షన్ అండ్ యాక్షన్ అనమాట. ఓకే, దీంట్లో యాక్షన్ తప్ప నాకేం కనిపించలేదు. ఇద్దరు సోల్జర్సే, కానీ క్లాష్ ఎందుకు అవుతుంది ఇద్దరు మధ్యలో నాకు అది అర్థం అవ్వట్లేదు. అంటే ఎన్టీఆర్ ప్లస్ రితిక్ రోషన్, అది వాళ్ళు ఇద్దరి మధ్యలో క్లాష్ అవ్వబోతున్నది. ఫేస్ ఆఫ్ ఉంటది. అది ఎందుకు ఉంటది, ఎలాగ ఉంటది, అవన్నీ మీకు తెలియాలంటే మీరు మూవీ చూడాలి. మీకు ఈ ట్రైలర్ ఎలాగా అనిపించింది నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, నాకైతే బాగా నచ్చింది. అండ్ బాక్స్ ఆఫీస్ లో మంచి కలెక్షన్ చేయబోతుంది ఈ సినిమా. సౌత్ లో కూడా ప్లస్ నార్త్ లో కూడా, అంటే మన వైపు ఆంధ్రాలో అండ్ అటువైపు కూడా బాగా కలెక్షన్ అవబోతున్నది. బాలీవుడ్ కి టాలీవుడ్ కి ఒక మంచి సినిమా అన్నమాట ఇది. రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. అంటే విఎఫ్ఎక్స్ అన్ని బాగానే ఉన్నాయి. మూవీస్ లో ఫైటింగ్ సీన్స్ కూడా అదిరిగిపోయినాయి, బాగానే ఉంది యాక్షన్ కూడా. ఓకే, మీరు నాకు చెప్పండి కామెంట్ చేసి. అండ్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఛానల్ మీద కొత్తగా వస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాని తర్వాత ఏం చేస్తారు, షేర్ చేయండి. ఓకే, మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టాటా, బాయ్ బాయ్.